ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్. నేను మీ మాధురి మళ్ళీ ఒక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేనండి స్వీట్ కార్న్ చీజ్ శాండ్విచ్. దీనికోసం స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకున్నాను. దాంట్లో మైనైజ్ యాడ్ చేసి ఉల్లిపాయలు, క్యాప్సికము, కుకుంబర్ ముక్కలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడైతే తురిమేసిన చీజ్ కూడా వేసేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనం కారం ఉండాలి కదా, సో దానికోసం చిల్లీ పేస్టు అలాగే చిల్లీ ఫ్లాక్స్ యాడ్ చేసుకున్నాను. కారం అంటే సాల్ట్ కూడా ఉండాలి కదండి, అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. గరం మసాలా, కొంచెం చిట్పట ఆడడానికి చాట్ మసాలా, ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే బ్రెడ్కి బాగా బటర్ అప్లై చేసుకున్నాను. దాని మీద ఇవంతా స్ప్రెడ్ చేసేసుకొని టాపింగ్కి మళ్ళీ ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసుకున్నా. దీని మీద కూడా బటర్ అప్లై చేసుకొని ఇలా టెంపరేచర్ లోగా పెట్టుకొని కాల్చుకున్నామంటే శాండ్విచ్ అండి సూపర్గా ఉంటుంది. అదేనండి రోస్ట్ అయ్యి బాగా క్రిస్పీగా ఉంటుంది. ఇలా మనం పెనం మీద కూడా కాల్చుకోవచ్చు, కానీ పెనం మీద అయితే ఇంత రోస్ట్ రాదు. అందుకనేసి నేను శాండ్విచ్ మేకర్లో కాలుస్తున్నాను. చూడండి మాటల్లోనే అయిపోయింది కదా శాండ్విచ్. ఇప్పుడు దీన్ని అయితే తీసేసి మనం కట్ చేసేసుకోవడమే. పిల్లలు అడిగిన వెంటనే ఈజీగా క్విక్గా అయిపోయే శాండ్విచ్ అండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. చీజ్ అయితే మెల్ట్ అయిపోయింది కదా లోపల, చూపిస్తున్నాను చూడండి. ఇలా చీజ్ మెల్ట్ అయ్యి మనం శాండ్విచ్ బైట్ చేస్తుంటే ఆ కిక్కే వేరండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.